38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 19th నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గల ఎన్టీఆర్ గార్డెన్లో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు అంటే కవులు, రచయితలు రాసిన పుస్తకాలే కాకుండా స్టూడెంట్స్కి సంబంధించిన బుక్స్తో పాటు చిన్నపిల్లలకు సంబంధించిన డ్రాయింగ్స్, అట్లాగే వివిధ రచయితలు ఎవరైతే రచించారో వాళ్ళ బుక్స్ కూడా ఈ బుక్ ఫెయిర్లో కూడా పెట్టారు. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పల్లెకు పుస్తకం అని చెప్పేసి కూడా పుస్తకాలను విరాళంగా ఇవ్వండి అనేది ఒక బుక్ డొనేషన్ బాక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. ఎందుకంటే మనం కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత వాటిని వేస్ట్గానే పడేస్తుంటాము. కొందరు పాత పుస్తకాలకు కూడా అమ్మేస్తుంటారు. అట్లా అమ్మేయకుండా ఉండడానికి అట్లాంటి పుస్తకాలను కనుక తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే వీళ్ళు ఇక్కడ ఉన్న ఈ బాక్స్లో ఈ పుస్తకాలన్నీ తీసుకొని వివిధ గ్రామాలకు పంపిస్తుంటారు. గ్రామాల్లో ఉన్న గ్రంథాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలయాల్లో కూడా ఇక్కడ మీరు డొనేట్ చేసిన పుస్తకాలను కూడా ఆ గ్రంథాలయాల్లో పంపించి పల్లెలకు కూడా వివిధ పుస్తకాలను అక్కడ ఉన్న విద్యార్థులకు కానీ రచయితలకు ఎవరైతే పఠనాసక్తి ఉందో వాళ్ళందరికీ కూడా వివిధ పుస్తకాలను అందించడానికి ప్రత్యేకంగా బాక్స్ ఏర్పాటు చేశామని కూడా ఇక్కడ బుక్ ఫెయిర్ నిర్వాహకులు అయితే చెప్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలామంది కూడా వాళ్ళు చదివిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీటిని అన్నింటినీ కూడా బుక్ ఫెయిర్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న వివిధ పల్లెలకు పంపించి అక్కడ ఉన్న గ్రంథాలయాలతో పాటు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో పాత పుస్తకాలు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్న పుస్తకాలను కూడా చదవడానికి ఇక్కడ ఉన్న పుస్తకాలను కూడా వాళ్ళకి అందిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ బుక్ ఫెయిర్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనం కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత వాటిని మనకు మళ్ళీ చదవడానికి ఉండవు. అట్లాగే కొంచెం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా బుక్స్ను కూడా చెత్త కాగితాలకు అమ్మేస్తుంటారు. అట్లా అమ్మేయకుండా పేద విద్యార్థులకు కూడా అందించడానికి ఆ బుక్స్ ఉపయోగపడుతుంటాయి. అట్లాగే మనం ఒకసారి చదివిన తర్వాత కూడా వాటిని వేస్ట్గా అక్కడే పడేస్తుంటారు. అక్కడే ఉండి ఇళ్లలో ఉండి పుస్తకాలు ఖరాబ్ అయిన పరిస్థితి కూడా మనం చాలా చూస్తున్నాం. అట్లాంటి కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడడానికి అట్లాగే ఆ పుస్తకాలలో విజ్ఞానం కూడా వివిధ ఇతరులకు కూడా పంచడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా బుక్ ఫెయిర్ నిర్వాహకులు ఇక్కడ ఒక బుక్ డొనేషన్ బాక్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపట్ల కూడా చాలామంది కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా దగ్గర ఉన్న పుస్తకాలు కూడా చాలా పుస్తకాలు కూడా మేము వేస్ట్గా పారేయడం జరుగుతుంది. అట్లాగే చెత్త ఎవరైతే సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనేసుకుంటారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అట్లాగే కొందరు మాకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇస్తున్నాము. అట్లాగే కొన్ని ఏవైతే పారేసే పుస్తకాలు ఉంటాయో వాటిని పారేయకుండా తీసుకొచ్చి కూడా ఇంట్లో వేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఎట్లా ఉంది మీకు కావాల్సిన పుస్తకాలు దొరుకుతున్నా ఎట్లా ఉంది ఇక్కడ? దొరుకుతున్నాయి సార్ బుక్స్ అన్నీ దొరుకుతున్నాయి. చాలా బాగుంది సార్. ఈ 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 మన డాక్టర్ ప్రజాకవి అందశ్రీ గారి ప్రాంగణంలో చాలా బాగుంది సార్. ఎక్కడ నుంచి వస్తున్నా మీరు? సార్ మేము నిజామాబాద్ నుంచి బుక్ ఫెయిర్ కోసం ఎక్కడికి వచ్చారు? ఎస్ సార్, నిజామాబాద్ నుంచి బుక్ ఫెయిర్ కోసం వచ్చాను సార్. లేదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్. ఇంతకుముందు ఒకసారి విన్నాం కానీ రాలేదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం సార్. మీరు ఒక బుక్స్ తీసుకున్నారు కదా, ఇవి కాకుండా ఇంకేమేమి బుక్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఇంకా నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి సార్. ఇక్కడ లేదు అనే బుక్ లేదు సార్, నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి సార్. మీ పేరేంటి? ఎట్లా ఉంది బుక్ ఫెయిర్? ఎలా ఉంది? తాండూరు నాది. సో నేను 1998 నుండి దానికి వస్తుంటా. అంటే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తుంటా? ప్రతి సంవత్సరం వస్తుంటా. చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఇది. అసలు బుక్ పేరు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తుంటాం. లాస్ట్కి వచ్చి ఎవ్రీ ఇయర్ ఈ పుస్తకాలు తీసుకొని పోతుంటాం. అంటే దేంట్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు? అంటే ఏమేమి బుక్స్ కొంటున్నారు మీరు? ప్రతి సంవత్సరం వస్తుంటారు కాబట్టి. అంటే నేను యాజ్ ఎ టీచర్గా నేను సోషల్ స్టడీస్ కాబట్టి సాహిత్యానికి సంబంధించి, దాని తర్వాత హిస్టరీకి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా, దాని తర్వాత స్టూడెంట్స్కి అవసరమైన పుస్తకాలని కొనుక్కొని అందించడం జరుగుతుంటుంది. అంటే స్కూల్ స్టూడెంట్స్ కూడా బుక్ ఫెయిర్కి వస్తున్నారు. మనతో ఒక స్టూడెంట్ ఉన్న మాట్లాడదాం. తమ్ముడు ఏం పేరు? నీ పేరు? యశ్వంత్. బుక్ ఫెయిర్కి వచ్చినావు కదా, ఎట్లా బుక్ ఫెయిర్లో ఏమున్నాయి? చాలా బుక్స్ అయితే ఉన్నాయి, అన్ని ఇంట్రెస్టింగ్గానే ఉంది. కానీ అది కొంచెం బుక్స్ మంచిగా లేదు. ఏం బుక్స్ కావాలి నీకు మంచిగా? అంటే ఏ బుక్స్ కావాలి? మంచిగా స్టోరీస్ గురించి ఉండాలి, హారర్ ఉండాలి. ఇంకా అవి లేవా ఇక్కడ? లేవు అది. ఇంకా మేము అంటే బాలనగర్ నుంచి వచ్చాము. మాది ఆర్ఆర్ నగర్ బచ్పన్ స్కూల్, మాది 7 మంత్స్. అయితే మేము మా స్కూల్తో వచ్చాము. మేము అయితే ఇప్పుడు ఇక్కడైతే మేము అన్నీ తిరిగినాం కానీ మాకు ఇక్కడ ఏం బుక్స్ మంచిగా అనిపించలేదు. అంటే మీకు కావాల్సిన బుక్స్ లేవు స్టూడెంట్స్ కావాల్సిన? మొత్తం ఓల్డ్ చూసినాను. నాకు రామాయణం కావాల్సిండే రామాయణం దొరికింది. రామాయణం చదువుతున్నావు నువ్వు అసలు? ఓకే. ఈ ఫస్ట్ ఇయర్ రామాయణం చదవడం అంతగా ఇప్పుడు పోయినా బుక్స్ తీసుకుని ఆడికెళ్ళి వస్తున్నాం. బుక్స్ అయితే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని చదివినా మంచిగా ఇంట్రెస్ట్ వస్తున్నాయి.
సెల్ఫీ పాయింట్ కూడా పెట్టారు కదా, ఎట్లా ఉంది బుక్ తోటి సెల్ఫీ తీసుకోవడం? బాగుంది సెల్ఫీ పాయింట్స్. ఏం పేరు నీ పేరు? నా పేరు యశ్వంత్. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ కొన్నావు కదా, ఇది ఎందుకు కొన్నావు? ఈ బుక్ ఎందుకు కొన్నావు? నేను నా మైండ్ సెట్ని పెంచుకోవాలనుకుంటున్నా, దానికోసం ఈ బుక్ను కొన్నా. ఎట్లా తెలుసు నీకు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఉంటుందని? నీకు ఎట్లా తెలుసు? ఎవరని చెప్పిరా ఏంటి? నేను యూట్యూబ్లో చూస్తుంటాను. ఏం చెప్పారు యూట్యూబ్లో చూస్తే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ గురించి ఏం చెప్పారు? దీన్ని మనం మైండ్ సెట్ని పెంచుకోవచ్చు, దాని గురించి మనకు చెప్పి మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నీకు ఇంత చిన్న వయసులో రిచ్ డాడ్ పూర్ డాడ్ ఎందుకు చదవాలనిపించింది? వేరే పుస్తకాలున్నాయి కదా. ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై మైండ్ సెట్. ఓకే, ఇంకేమో పుస్తకాలు కొన్నావు నువ్వు? ఇంకా మాంగా కొన్నా, వన్ పీస్. ఓకే, దీంట్లో ఏముంటాయి ఇవి? కామిక్స్. కామిక్స్. నీకు కామిక్స్ అంటే ఇష్టం? చాలా ఇష్టమా? నరుటో అంటే ఇష్టం నాకు, అందుకే కొన్నా. ఎవరితో వచ్చినావు నువ్వు? మా డాడీతో వచ్చాను. ఓకేనా, అంటే ఎవ్రీ ఇయర్ వస్తావా? ఈ ఇయర్ అయినా వచ్చింది నువ్వు మీ డాడీతో? ఈ ఇయరే వచ్చాను ఫస్ట్ టైం. నవల్స్, స్టోరీ బుక్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నిటి కోసం. మళ్ళీ రీడింగ్ బుక్స్ అవిటి కోసం చదువుకోనికి వచ్చాను. అంటే స్కూల్ పుస్తకాలు చదవడానికి టైం ఉండదు, నువ్వు నావల్స్ ఎప్పుడు చదువుతావు? ఇంకా ఇప్పుడు 10th కదా నా, నెక్స్ట్ 10th తర్వాతకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి. ఆ టైమింగ్లో చదువుకుంటే జర ఇంట్రెస్ట్ వస్తుంది, బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, రీడింగ్ స్కిల్స్. ఎట్లాంటి నవల్స్ చదువుతున్నావు? నవల్స్ చదువుతా అంటున్నావు కదా, ఎట్లాంటి నవల్స్ చదువుతున్నావు? స్టోరీ బుక్స్ అవన్నీ కూడా చదువుతానా. ఏమనుకున్నావు పుస్తకాలు కొన్నారా? అదే దొలాడుతున్న స్టోరీ బుక్స్ ఆన్లైన్లు ఉంటాయి అని చెప్పారు, అదే పోతున్నాం. I'm Asba from BPS school. ఎట్లా ఉంది బుక్? Very nice. But I want to find general knowledge book, but it's not there. It's not there. Yeah. Lot of stalls is there. No. I didn't find that. Mostly they are in Telugu, so I can't find them. Which language you want? English. ఎట్లా ఉంది బుక్ ఫేర్లో ఏమేమి పుస్తకాలు కొన్నావు? అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. వీ కెన్ ఫైండ్ మెనీ బుక్స్, బట్ కావాల్సిన వాటి కోసం మనమే ఎక్కువ డీప్గా వెళ్ళి సర్చ్ చేయాల్సి వస్తుంది. కానీ 10th కానీ దేనికైనా కానీ యూజ్ఫుల్ బుక్స్ అని ఉన్నాయి. ఏం పుస్తకం? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫర్డ్ పాకెట్ డిక్షనరీ తీసుకున్నాను. కాన్స్టిట్యూషన్ ఎందుకు తీసుకున్నావు? మీ స్కూల్లో వాళ్ళని చెప్పి మై ఫ్రెండ్ వాంట్ టు బికమ్ లాయర్, తన కోసం తను తీసుకుంది. అన్ని రకాల బుక్స్ ఉన్నాయి, అన్ని చూసాం. అంటే మీ ఫ్యామిలీతో వచ్చారు కదా, పాపకు ఏం బుక్స్ తీసుకున్నాం కోసం వచ్చాం, చిన్నపిల్లల కోసం వచ్చాం. చిన్నపిల్లల వల్ల ఏంటంటే మనకి వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది కదా, చాలా ఎక్స్పోర్ట్ చేస్తాం. హ్యాపీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ పేరేంటి? ఎట్లా ఉంది బుక్ ఫేర్? ఎలా ఉంది? శివప్రసాద్ రెడ్డి అండి, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ అండి, తిరుమలగిరి. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎట్లా? ఆల్మోస్ట్ ఎవరీ ఇయర్ వస్తానండి. ఏమేమి బుక్స్ కొంటున్నారు మీరు? దేనిపైన ఇంట్రెస్ట్ ఉన్నారు? ఎట్లా ఉంది? నేను ఒకటి ఇన్నర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను అండి, సద్గురు. ఇంకొకటి ఒక మనిషి కథ అని చెప్పేసి ప్రభాకర్ సాంజ్గిరి తీసుకున్నాను. బాగానే ఉంది, కానీ ఇంకా లేటెస్ట్ బుక్స్ ఇంకా కొన్ని రాలేదని అనిపిస్తుంది. మేబీ తెలీదు మరి. అంటే ఇంకా ఎట్లాంటి బుక్స్ ఉంటే బాగుంటుంది? బాగుంది, చాలా బాగున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే లేటెస్ట్ ఇంగ్లీష్ బుక్స్ కూడా మంచి మంచి బుక్స్ అన్నీ తెలుగులోకి ట్రాన్స్లేట్ అయి ఉన్నాయి. సో ఎవరైతే ఇంగ్లీష్ చదవలేరో వాళ్ళకు కూడా మంచి మంచి బుక్స్ చదివే అవకాశం వచ్చింది. అది మంచి శుభపరిణామం అండి. సార్ చెప్పండి, మీ పేరేంటి? బుక్ స్టాల్ ఇక్కడ బుక్ ఎగ్జిబిషన్ ఎట్లా ఉంది? బుక్ ఎగ్జిబిషన్ చాలా బాగుందండి. గత 10-15 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్గా వస్తూ ఉన్నాం. నాకు పుస్తకాలు కలెక్షన్ చేయడం పెద్ద హ్యాపీగా ఉండేది. ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు కలెక్ట్ చేశారు? సుమారుగా నా దగ్గర 40,000 వేల నుండి 1,00,000 వరకు మధ్యలో ఉంటాయి. చాలా పుస్తకాలు. అంటే ఇట్లా ఒక లైబ్రరీ లాగా ఏమైనా పెట్టారా? ఎక్కడ? ఏ ఊరు మీద? మా ఇంట్లోనే మినీ లైబ్రరీ, తిమ్మాపూర్. ఎక్కడ తిమ్మాపూర్? అది షాద్నగర్ దగ్గర ఉంటుంది. అంటే ఇవన్నీ అంటే ఎట్లా ఎవరికన్నా ఇస్తుంటారా చదువుకోవడానికి? ఫ్రెండ్స్కి, పరిశోధకులు వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి సాయం చేస్తుంటా. నాకు కపిలవాయి లింగమూర్తి గారు ప్రముఖ ఉండే, ఆయన తర్వాత అందశ్రీ కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ కలిసి తిరిగినాం పాపం ఆయనతో. ఆయన ఈసారి ఆయన పేరు వస్తుందని మేము అనుకోలేదు, ఇట్లా ఈ సభకు పేరు పెడతారని. అట్లా మేము వాళ్ళతో ప్రేరణతో చాలామందికి ఉపయోగపడతాము, తర్వాత పరిశోధకులకు కూడా యూజ్ అవుతుందని తిరుగుతూ ఉంటాం. ఇక అన్ని పబ్లికేషన్ తిరగడం ద్వారా పోస్టల్ ఖర్చులు ఇవన్నీ కంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనకు కావాల్సినవి దొరుకుతాయి. అలాంటిది ఒక ఉద్దేశం ఉంటుంది. దాంట్లో కొన్ని ఓల్డ్ పుస్తకాలు దొరుకుతాయి, కొన్ని మనం ఏదైతే వెతుకుతున్నామో అది కాకుండా కావాల్సిన పుస్తకం కూడా దొరకవచ్చు, సబ్జెక్ట్ టు బి రిలేటెడ్గా. అలా చాలా పుస్తకాలకు ఒక మంచి వేదికగా పనిచేస్తుంటుంది ఇది. ఈ స్టాల్ ముఖ్యంగా సర్వశ్రీ ఆస్తోష్ మహారాజీ వారి కృపతో, అంటే మహారాజీ చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి ఏ విధంగా అయితే స్వరాజ్యం నా జన్మ హక్కుని బాలగంగాధర్ తిలక్ చెప్పారో, అలాగా మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా
ఆ భగవంతుని దర్శించడానికి అర్హులు అనే విషయాన్ని ఏదైతే మన శాస్త్రాలు చెప్తున్నాయో ఆ శాస్త్ర సంబంధమైన బ్రహ్మజ్ఞానాన్ని అంటే ఆ భగవంతుడి ప్రత్యక్ష దర్శనాన్ని ప్రజలందరికీ కూడా ఆయన అందిస్తున్నారు ఉచితంగా, ఈ నిస్వార్థంగా. కాబట్టి ఈ స్టాల్ ఇక్కడ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైతే భగవద్ దర్శనం యొక్క జిజ్ఞాసులు పిపాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తద్వారా వారు వాస్తవిక భక్తి మార్గంలో అడుగు పెడతారని ఆశిస్తూ మేము ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. ఇక్కడ మా సంస్థానికి సంబంధించిన కొన్ని లిటరేచర్ ఉన్నాయి, సాహిత్యం. అందులో ఈశ్వరుని చూడగలమా, గురువు అంటే ఎవరిని మనం గురువుగా ధారణ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అనేక రకాల గురువు ఉన్నారు, కానీ మన శాస్త్రం చెప్పింది ఏంటంటే ఆ పరమ గురువు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇప్పుడు చూడండి నదీనాం ఏది నదులన్నింటిలో మహాసాగరం ఏదైతే ఉందో అది పెద్దదో, అలాగే గురువులందరిలో కూడా పరమ గురువు ఎవరైతే ఉంటారో ఆయన మాత్రమే భగవంతుడి దర్శనం చేయించగలుగుతారు. కాబట్టి అటువంటి సత్తా ఉన్న గురువు ఆశుతోష్ మహారాజ్జీ. దానికి మీకు ప్రమాణం ఏం కావాలంటే ప్రత్యక్షం కిం ప్రమాణం, మీరు కూడా అనుభూతి పొందొచ్చు. సంస్థానం స్వాగతం పలుకుతుంది. కాబట్టి మీరు అటువంటి జిజ్ఞాస ఉంటే djjs.org సంస్థానం యొక్క వెబ్సైటు, డీజేఎస్ వరల్డ్ ఏదైతే సోషల్ మీడియా ఇది ఉందో దానిలో యూట్యూబ్ ఛానల్, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సంస్థానం ఇంకా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంది. అందరికీ నమస్కారం. 38వ పుస్తక మహోత్సవము భాగ్యనగర్లో జరుగుతుంది, ఎన్టీఆర్ గ్రౌండ్స్లో. 112, 113 సనాతన సంస్థ స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సనాతన సంస్థ ఇది పూర్తిగా ఆధ్యాత్మిక సంస్థ. ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది సైన్స్తో ఏ రకంగా ముడిపడి ఉంది, మన హిందూ ధర్మంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశం ఏదైతే ఉందో, ప్రతి ఒక్క కృతి ఏదైతే ఉందో అది ఏ రకంగా సైన్స్తో ముడిపడి ఉంది అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి చాలా గ్రంథాలు ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. అలాగే మనము కుంకుమ ధారణ ఎందుకు చేసుకోవాలి, దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, సాష్టాంగ నమస్కారం చేసేటువంటి సరైన పద్ధతి ఏంటి, నమస్కారం ఎలా చేయాలి, శివలింగం పైన ఎప్పుడు జలధార ఎందుకు ఉంటుంది, అమ్మవారికి ద్వడిబియ్యం ఎలా నింపాలి, ప్రతి ఒక్క దానికి కూడా ఇలాంటి ఒక బేసిక్ ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ కూడా సమాధానము మీకు ఇక్కడ సనాతన సంస్థ పబ్లికేషన్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అలాగే మన హిందూ రాష్ట్రం, హిందూ రాజ్యం అనేటువంటిది ఎంత అవసరము, ఎలా వస్తుంది, ఎలా చెయ్యాలి, అలాగే లవ్ జిహాద్ సమస్య, అలాగే హలాల్ ఎకానమీ, హలాల్ జిహాద్ సమస్య మీద కూడా మన దగ్గర గ్రంథాలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. హిందూ సమాజము ఈ ఒక గ్రంథాలని చదివి దానిని అర్థం చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు జీవితాన్ని గడిపితే అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. అలాగే భారతదేశాన్ని మళ్ళీ ఒక విశ్వగురు స్థాయికి మనము తీసుకెళ్లేటువంటి సందర్భం ఉంటుంది. అందరూ కూడా ఈ స్టాల్ని విజిట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. బుక్ ఫేర్ మంచిగా ఉంది బ్రో. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి తన ఒంటి మీద ఉన్న శుద్ధాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎన్నో సోప్స్, ఎన్నో వస్తువులు వాడతాం. కానీ నా మనసును శుద్ధి చేసుకోవాలంటే నేను పుస్తకం చదివితే కానీ నా మనసు శుద్ధి అవ్వదు. కాబట్టి నేను మనం హిందూ ఫెస్టివల్ చేసుకుంటాం, అలాగే క్రిస్టియన్ ఫెస్టివల్ చేసుకుంటాం. అలాగే మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ అనేది డెవలప్ చేయమంటుంది, అలానే టెక్నాలజీని డెవలప్ చేయమంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు చదివితే ఆటోమేటిక్గా మనం ఎప్పుడు కూడా పక్కన ఉన్న పాకిస్తాన్ లేకుంటే శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్తో పోటీ పడే కంటే మనం డెవలప్డ్ కంట్రీస్ అయిన అమెరికా, చైనా లాంటి దేశాలతో డెవలప్ అయితే బాగుంటుందని నా కోరిక. కాబట్టి బుక్ స్టాల్లో బుక్స్ ఏ విధంగా ఉన్నాయి, మీకు ఏ బుక్స్ అంటే ఇంట్రెస్ట్గా ఉన్నాయి? నాకు ఇష్టమైన పుస్తకం ఏంటంటే పూలే గారు రాసిన గులాంగిరి. ఆ పుస్తకం చదివిన తర్వాత నువ్వు ఒకటి గులాంగిరి చేయడం మానేస్తావు. ఇంకో విషయం ఏంటంటే అంబేద్కర్ రాసిన అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒకటి, బుద్ధ అండ్ దమ్మ, ఇవి రెండు కూడా మంచిగా అనిపించింది నాకు పుస్తకం. నా పేరు కాల, నేను తుని నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్. 38వ బుక్ ప్రదర్శన కార్యక్రమానికి చాలా బాగా జరిగింది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగున్నాయి. అయితే ఎక్కువ మంది ఈరోజు బుక్స్ని చదవడం మానేస్తున్నారు. అయితే ముందు మన నాలెడ్జ్ని గడ్డెన్ చేసుకోవాలంటే ప్రధానంగా మనం ఎక్కువ బుక్స్ని రెఫర్ చేయాలి. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా ఎక్కువ మంది యూత్ ఈరోజు మారక ద్రవ్యాలు నేటికి అలవాటు పడిపోతున్నారు. వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా ఇది ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి, స్ట్రెంత్ అవ్వడానికి కూడా ఈ బుక్ ప్రదర్శన అనేది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని మరింత మంది సందర్శించాలి. అయితే ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం ఏదో అరకొరక వసతులు కల్పించామని చెప్తుంది తప్ప ఈ ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున వసతులు కల్పించడం ద్వారా మరింత మంది రావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. మనతో మాట్లాడడానికి బుక్ డొనేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనం చెప్పండి, మీరు బుక్ డొనేషన్ చేశారు కదా, ఎందుకని అట్లా డొనేట్ చేశారు? బుక్ డొనేషన్ అంటే ఇప్పుడు బుక్స్ ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కొనుక్కోవడానికే వస్తారు, చూసి నచ్చిన బుక్స్, అందరూ బుక్స్ చదివే వాళ్ళు. కాకపోతే కొందరు ప్రైస్ పెట్టి తీసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి నచ్చిన బుక్స్ ఇందులో తీసుకొని చదువుకోగలుగుతారు. అదొకటి. మనం చదివేసినవి రిపీటెడ్గా 4-5 సార్లు చదువుతాం కొన్ని బుక్స్,
ఇంకా అవి తీసుకొచ్చి కూడా పెట్టచ్చు. అదొక అంటే మీరు ఎన్ని బుక్స్ ఇక్కడ ఇచ్చారు? ఎన్ని సంవత్సరాల కింద మీరు తీసుకున్న నేను చాలా చిన్నప్పటి బుక్స్ కూడా ఇచ్చాను. యాక్చువల్లీ ఇప్పుడే నేను తీసాను కొన్ని నావెల్స్ కూడా చదివేసినవి, కొన్ని రిపీటెడ్గా చదవలేము, కొన్ని చదివినవి కూడా ఉన్నాయి. నేను నా చైల్డ్హుడ్ బుక్స్ కూడా తీసేసాను ఇవాళే కొన్ని. జ్ఞానం మనతో ఆగకూడదు. డబ్బు అనేది జ్ఞాన సముపార్జనకు ఎక్కడ అడ్డంకి కాకూడదు. అంటే డబ్బు లేవు కదా అని చదువుకునే పరిస్థితి లేకుండా, డబ్బులు ఉన్నా లేకపోయినా ఇతరులు మనం కనుక విద్యాదానం చేస్తే విద్యాదానం కూడా గొప్పదానమే. అన్ని దానాల్లోకి ఏ దానం గొప్పది? అన్ని దానాలు గొప్పవే. కాబట్టి మనం చదివిన తర్వాత మనకు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఇతరులు ఉపయోగపడితే మన జీవితం ధన్యం అవుతుంది. అది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న బుక్స్ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు? మేము అంటే ఈ డొనేషన్ మాత్రం ఇదే సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడికి వచ్చి అన్ని పుస్తక ప్రదర్శన అంతా చూస్తున్నాము. చాలా చక్కగా జరుగుతుంది. డొనేషన్ మాత్రం ఈ సంవత్సరం మొదలుపెట్టాము. ఇప్పుడున్న బుక్ స్టాల్లో కంటే ఇంకా డిఫరెంట్గా ఏమేమి బుక్స్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు అసలు? దాదాపుగా ఇక్కడున్న పుస్తకాలు చాలా వరకు అన్ని రకాల పాఠకులకి సరిపోయే విధంగా అన్ని రకాల పుస్తకాలు దొరుకుతున్నాయి. మాకైతే ప్రత్యేకంగా ఇది ఇక్కడ లేదు అనేది ఎప్పుడు కనిపించలేదు.